బ్రో బేసికల్లీ మన ఏపీలో ప్రజెంట్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద చాలా అంటే చాలా ఇష్యూ క్రియేట్ అవుతుంది కదా. ఈ బెట్టింగ్ యాప్స్ మీద నీ అభిప్రాయం ఏంటి బ్రో? ఏమనిపిస్తుంది? ప్రమోటింగ్ ఎక్కువ చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మ్యాక్సిమం డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి ఏవేవో యాప్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. వాటి వల్ల మన అన్ని మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం అందరూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చాలామంది రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా అలాగే పోగొట్టుకుని చాలా లాస్ అయ్యాడు. పెద్ద యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం వల్ల ఇది నిజం అనుకోని చెప్పి వెళ్ళి అమౌంట్ పెట్టడం జరిగిందంట. సో ఎవరన్నా సరే వాళ్ళు కూడా కష్టపడి పైకి వస్తారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత నుంచి ఇలా ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఆడడానికి ప్లే అవ్వడానికి ఇంకా డబ్బులు వస్తాయేమని ఆశతో ముందు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మ్యాక్సిమం డబ్బులు చూపిస్తాడు కదా. నాకు ఎంత వచ్చాయి, మీకు కూడా వస్తాయని చూపిస్తాడు. ఆ తర్వాత ఏమి ఉండదు, అంతా లాస్ అయిపోయిన తర్వాత మనం చేసేది లేదు. అదేవిధంగా ఇప్పుడు బేసికల్లీ నాన్ వేసిన కూడా దీని గురించి పోరాడుతున్నాడు కదా ఎక్కువగా. అన్న కానీ రామాబాయ్ వీళ్ళందరూ చాలా చెప్తున్నారు. కిల్ బెట్టింగ్ అనేది ఒక హ్యాష్ ట్యాగ్ కూడా క్రియేట్ చేశారు. ఎందుకు? మంచి కోసమే కదా. ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మ్యాక్సిమం కష్టపడి పైకి వస్తాడు. ఎవడన్నా సరే చిన్న చిన్న రీల్స్ తీసుకుంటూ పైకి వస్తాడు. పైకి వచ్చేసిన తర్వాత ఇంకా డబ్బులు కావాలని చెప్పి ఈ స్టూపిడ్ రూట్లోకి వెళ్తే చాలా మంది రోడ్డు మీదకి వస్తున్నారు కదా. వచ్చేది ఎవరో కాదు, స్టూడెంట్స్ ఎవరు, పెద్దోళ్ళు ఎవరో ఆడరు. చెప్పకుండా సూసైడ్లు కూడా చాలా మంది చేసుకున్నారు. బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయ్యి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా అలాగే ఆడి చాలా డబ్బులు లాస్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి ఇంకా వాడు ఆడడం మానేశాడు. ఎందుకు ఇలా ఆడి టైం వేస్ట్ చేసుకోవడం? అదేవిధంగా మన డిపార్ట్మెంట్ సైడ్ కూడా గట్టిగానే ఉంది కదా. సజ్జనార్ గారు కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు దీని మీద. బ్రో ఇవన్నీ ఆపేస్తేనే కొంచెం స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అందరినీ ఫాలో అవుతారు కదా. సో వాళ్ళు కూడా అలా చేస్తే స్టూడెంట్స్ అంతా లాస్ అవుతారు బ్రో. ఇదంతా ఆపేయడం బెస్ట్ అనుకున్నాను నేనైతే. ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అంటారు బ్రో ఇలా ప్రమోట్ చేసిన వాళ్ళు అందరికీ? శిక్ష ఏం అవసరం లేదు, ఆపేస్తే చాలు బ్రో. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చారు కదా. ఇన్ఫ్లుయెన్సర్ అవడానికి వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చారు కదా. ఆపేయండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిగా ఉంటుంది. కేసు అనేది బుకింగ్ అవుతుంది కదా, కరెక్ట్ అంటారు ఈ గవర్నమెంట్ తీసుకున్నాక? ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కానీ సర్టెన్ పీపుల్స్ కానీ దీన్ని అనేది ఆఫ్ చేయాలంటున్నారు కదా. బెట్టింగ్ అనేది గుడ్ థింకే అంటారా? ఇది కేసు అంటే ఏం అవసరం లేదు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆపేయండి. వాళ్ళతోనే మళ్ళీ చేపియాలి. మేము ఆడాము, తప్పు అయిపోయింది, ఇంకా మీరు కూడా ఆడకండి అని వాళ్ళతో చేపిస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ బెట్టింగ్ యాప్స్ మీద చాలా అంటే చాలా ఇష్యూ క్రియేట్ అవుతుంది. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? అది టూ మచ్గా ఉంది. ఇప్పుడు ఒకవేళ మేము ఒక పేజ్ ఫాలో అయ్యి మేము ఏమైనా చేయాలన్నా సరే స్టార్టింగ్లో కానీ లేదంటే కరెక్ట్గా ఇంట్రెస్టింగ్ వీడియో చూస్తున్నప్పుడు మధ్యలోనే బెట్టింగ్ యాప్స్ అవన్నీ వస్తున్నాయి. దానివల్ల చాలామంది ఎడిట్ అయ్యి నొక్కి మళ్ళీ డబ్బులు పోగొట్టుకొని మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది సూసైడ్ కూడా అటెండ్ చేశారు. అదనేది కొంచెం అరికట్టడం అనేది. బేసిక్గా ఇలా ప్రమోట్ చేయడం కరెక్ట్ అంటారు? యూట్యూబ్ నుంచి కూడా చాలా డబ్బులు వస్తాయి, ఇన్స్టాగ్రామ్ సైడ్ నుంచి ప్రమోషన్స్ డబ్బులు గట్టిగానే వస్తాయి. ఎందుకు ఈ టైప్ ఆఫ్ రూట్లోకి వెళ్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్? ఆశగా అర్థం ఉండదు దేనికైనా సరే. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇంకా డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఛానల్ ఉంది, దానికి 20K అలాగా ఫాలోవర్స్ ఉన్నారు అంతే. వాటికి ఇప్పుడు 1 ఇంకా ఎక్కువ ఉన్నారండి, ఇంకా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చే సమ్ ఆఫ్ అమౌంట్ కోసం చాలామందిని ఫేస్ చేస్తున్నారు. అంటే బేసిక్గా ఇప్పుడు నాన్ వేసిన కూడా దీని మీద పోరాడుతున్నాడు కదా. ఇటు పక్క దోచున్న డిపార్ట్మెంట్ సైడ్ కూడా గట్టిగానే పోరాడుతున్నారు. లైక్ సజ్జనార్ గారు ఈయన చూసి భయపడతారంటారు. ఇప్పుడు దాన్ని చూసి పెద్దలు కూడా రియాక్ట్ అయ్యి చేయడం అనేది ఒక మంచి థింగ్. దాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. బెట్టింగ్ యాప్స్ మీద ఎక్కువ ఇష్యూ క్రియేట్ అవుతుంది. సర్టెన్ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలని దీన్ని ప్రమోట్ చేసి ఓన్గా మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. బట్ బెట్టింగ్ చేస్తే అని ఆ టైప్ ఆఫ్ అమౌంట్ అనేది బేసిక్గా రాదు. వీళ్ళు చెప్పినంత నిజాయితీగా ఫేక్ ప్రమోటింగ్ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి బ్రో? అలాంటివి ఎంకరేజ్ చేయకూడదని ఒపీనియన్. ఓకే, బెట్టింగ్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలని రాంగ్ రూట్లోకి వెళ్ళి ఎందుకు ఈ టైప్ ఆఫ్ ప్రమోటింగ్ చేస్తున్నారంటే అసలు ఏం చెప్తారు? కరెక్ట్ అంటారు చేసేది? చేయడం తప్పని నా ఒపీనియన్. ఓకే, లైక్ అప్రోచ్ అయ్యే విధానం తప్పని. ఓకే, చేయొచ్చేమో బెట్టింగ్ యాప్స్, కానీ వాళ్ళు చేసే అప్రోచ్ ఎక్కువ ఆశ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. అది చూడడానికి మిస్టేక్గా ఉంది, చూడడానికి జెన్యున్గా లేదని తెలిసింది మన రీల్స్ చూస్తే. కాకపోతే కావాలనే గుడ్డుగా అమ్మో మన యూట్యూబర్ మన ఫేవరెట్ హీరో అని చెప్పి కావాలని ఇన్వాల్వ్ అయిపోతారు. గుడ్డుగా నమ్మేసి ₹1,00,000 బెట్టింగ్ వేసేస్తారు, 10,000 బెట్టింగ్ చేసేస్తారు చాలామంది. సో అంత అభిమానులకి ఇంత ఇలా చేయడం కరెక్టే అంటారా? వాళ్ళు ఫ్రేమ్ తెచ్చుకోవడం కోసం, వాళ్ళ డబ్బు కోసం ఇలా చేయడం? అది వాళ్ళ ఫేమ్ కాబట్టి చేస్తున్నారు అనుకున్నాం.
నమ్మడం కూడా మన చేతిలో ఉంటుంది. మనం కూడా ఒక మెచ్యూర్గా ఉంటే ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళ పని అది కాబట్టి వాళ్ళు చేస్తారు, అన్ని నమ్మలేం కదా వాళ్ళు చెప్పిన. యాజ్ ఏ యూత్కి యాజ్ ఏ పబ్లిక్గా మీరేం చెప్తారు? బెట్టింగ్ యాప్స్ ఇలా ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదంటారా? అంటే వాళ్ళ సైడ్ నుంచి ఏం చెప్తారు? నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ నుంచేనా ఇలా చేయకుండా ఉంటే బెస్ట్ ఆప్షన్? దీన్ని క్లోజ్ చేయడం బెస్ట్ అంటారా, లేదా కంటిన్యూగా ఇలా సర్టెన్ యాప్స్ మీద ప్రమోట్ చేయడం బెస్ట్ అంటారా? లేకపోతే బెస్ట్ అని నా ఒపీనియన్ అంతే. యూనో నాన్ వెజ్ను కూడా ఇప్పుడు గట్టిగా దీని గురించి హైలైట్ చేసి మారుతున్నారు. చూసాను నేను కూడా. ఓకే, అంటే దీనివల్ల మెయిన్లీ ఏంటంటే సూసైడర్స్, రోడ్డు మీద ఫ్యామిలీ మెంబర్స్ రావడం, స్టూడెంట్స్ మెయిన్లీ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ మెయిన్లీ దీని మీద బెట్టింగ్ చేయడం, క్రికెట్ అని ఫేక్ టైప్ ఆఫ్ ఇన్వాల్వ్ అవి చేస్తున్నారు. ఓకే, చేయకూడదనే ఒపీనియన్ అంతే, ఇంకేం. అదేవిధంగా డిపార్ట్మెంట్ సైడ్ కూడా ఉన్నారు కదా, వీళ్ళు కూడా దీన్ని కూడా కంప్లీట్ యాక్షన్ తీసుకోవాలన్నారు. వీళ్ళందరికీ ఏ టైప్ ఆఫ్ శిక్ష పడితే బాగుంటుంది అంటారు? చేయకూడదని చెప్తే చాలా శిక్షల వరకు ఎందుకు లేని వాళ్ళు తెలుసుకుంటారు కదా వాళ్ళు. బెట్టింగ్ అనేది నాట్ గుడ్ అని మీ ఒపీనియన్? అంతే.